సమయంలో మేయర్ ఇస్తే గనక మీ రియాక్షన్ ఏంటి? డెఫినెట్గా ఆడున్న హిందువులను గెలవనీయము ఉమ్, గెలవనీయము డెఫినెట్గా బీజేపీ గెలుస్తారు. అలా చరిత్ర సృష్టించబోతుంది బీజేపీ మున్సిపల్ ఎలక్షన్. ఇప్పుడు డీలిమిటేషన్ లో కూడా ఎంఐఎంకి ఎక్కువ స్థానాలు పెంచే పరిస్థితి కూడా ఉంటుందా? ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే తెలియదు అది ఇప్పుడు ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని పెరుగుతాయా అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ వార్డులు పెంచి ఇప్పుడు దీని ప్రకారం వాళ్ళ పాపులేషన్ ఉన్నది డీలిమిటేషన్ దాని ప్రకారం చేసుకుంటూ పోతే ఇవాళ కొన్ని హిందూ బెల్ట్స్ ఉన్నాయి. మనకు పెట్టే ఎగ్జాంపుల్ తీసుకో, హిందూ ఓటర్లు ఎక్కువ అదే ఎంఐఎం సీటు. ఎందుకు ఎంఐఎం సీటు? మన ఓటర్లు కాంగ్రెస్ తోటి నిలబెట్టే, బీఆర్ఎస్ తోటి నిలబెట్టే, బీజేపీ నిలబెట్టే స్ప్లిట్ అవుతాయి. హిందూ ఓట్లు స్ప్లిట్ అవుతాయి. మన సిగ్గునల్ నా కొడుకులు హిందువులు కొందరు ఎంఐఎంకి వస్తారు ఓట్లు. మలక్పేటలు చాలా ఉన్నాయి ఓట్లు. హైదరాబాద్ ఎంపీకి కూడా మన సిగ్గులే నా కొడుకులు వేస్తారు. హిందూ దేవతలను తిట్టినా ఏం శరం ఉండదు మాకు, హిందువులను తిట్టినా ఏం సిగ్గు ఉండదు మనకి. గుళ్ళపై దాడి చేస్తున్న వాళ్ళకి వాళ్ళు వత్తాజు పలుకుతున్నా మాకేం సిగ్గు ఉండదు. మేమైతే ఓట్లు ఇస్తాం ఎంఐఎంకి. గట్లుంటుంది హిందువుల పరిస్థితి. ఇలా మార్పు హిందువులలో రావాలి. మార్పు ప్రభుత్వం కంటే ఎక్కువ హిందువులలో రావాలి. వస్తుందా? దాని ప్రయత్నం మేము ఏం చేస్తాం అంటే ఆశిస్తున్నారా? ఇప్పుడున్న పరిస్థితులు ఆశిస్తున్నారా? ఇప్పుడు వస్తుందా రాదా, రాదులే లైట్ తీసుకో అంటే కుదరతాం. ప్రయత్నం చేస్తే ప్రయత్నం లోపం ఉండదు. ప్రయత్నం చేస్తే ఇప్పుడు నేను వచ్చినాక కొంచెం హిందుత్వం పెరిగింది తెలంగాణ. సో ప్రయత్నం చేసుకుంటూ పోతే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆ ప్రయత్నమే మేము చేస్తాం. కానీ ఇన్ని విషయాల మీద మీరు ఒక్క చికోటి ప్రవీణ్ తోటి హిందుత్వం పెరగదు. పెరుగుడు కాదు, హిందుత్వాన్ని కాపాడని నేను, రాజాసింగ్, బండి సంజయ్, అరవింద్ ఇల్లు కాదు, అందరూ కావాలి. హిందువులు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోవాల్సింది ఎక్కడ చెప్పాలన్నా, ఒకప్పుడు ఛత్రపతి శివాజీ వచ్చి మనల్ని కాపాడినాడు. ఇవాళ ఏ శివాజీ రాడు, ఇవాళ కలికాలంలో ఏ శివాజీ రాడు. మనమే వీర శివాజీ కావాల్సిన పరిస్థితి. ఇలా మనమే కొట్లాడాలి. నేను జూబ్లీహిల్స్లో ఉంటా, సేఫ్ జోన్లో ఉన్నా నేను. ఓల్డ్ సిటీ ఏమైతే నాకు అనుకుంటే కుదరదు. నా హిందూ సోదరులకు ఇబ్బంది అయితే నేను గదిలి రావాలి, ఒక ఇన్స్పైర్ చేయాలి, 10 మందిని జ్ఞానం కల్పించాలి. ఒక్క బండి ఒక హిందూ ముస్లిం ఓల్డ్ సిటీలో పోతుంటే వాడే వచ్చి మన బండికి దాకిచ్చిండు అనుకో, వాందే తప్పున్నా కూడా ఆడ దెబ్బలు మన హిందువులకు పడతాయి. నిమిషంలో తమ్మి సంబంధం లేనివాడు వచ్చి 100 మంది ఇలా పడతారు. ఏ క్యావారే క్యారే అరే తుమారా ఆద్మీ లేదు పడబట ఇస్తూనే ఉంటారు. మన హిందువులు నవ్వుకుంటా పోతాయి, చూసుకుంటా పోతారు. ఇదే వద్దంట. నేను మళ్ళీ మీరు ఇక్కడి నుంచి వెళ్ళడమే, నేను వెళ్ళనా వేరే వెళ్ళనే. నాకు 20 ఏళ్ళ కింద ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి సంఘటన నేను ఓల్డ్ సిటీలో పెరిగినాను కాబట్టి నాకు తెలుసు ఎన్ని జరుగుతాయి. వాళ్ళ ఎమ్మెల్యే టక్కన కాంటాక్ట్లోకి వస్తాడు ఇమీడియట్గా. వీడిని పట్టకపోతే వాళ్ళ ఎమ్మెల్యే వచ్చి పోలీస్ స్టేషన్లో సిఐని బెదిరించి ఇడిపించుకొని పోతాడు. వాడు ఎవడైనా కానీ ముస్లిం అయితే చాలు, మన ఎమ్మెల్యేకి ఆ ధైర్యం ఉందా? అసలు ఫోన్ ఎత్తారు కదా ఫస్ట్. బిఏ ఎత్తాలే సార్, బిజీ ఉన్నారు. హిందూ ఎమ్మెల్యేల గురించి చెప్తున్నాను. అదే అంటే హిందూ ఎమ్మెల్యేలు దొరికినా కూడా అరే ఎందుకు పెట్టుకున్నావు అంతోటి, సరే చూద్దాంలే చెప్తా ఈ వాళ్ళతో పెట్టుకోవద్దు అంటారు. ఇక పైజీలకు వాళ్ళతో ఎందుకురా మనకి. ఇవాళ ఓల్డ్ సిటీ బూత్లల్లో హిందూ బూత్ ఇన్ఛార్జీలపై ఎలక్షన్ టైంలో లాస్ట్ 2 గంటలు ఎన్ని దౌర్జన్యాలు, బ్లేడ్లతోటి దాడి, చాకులతోటి దాడి చేస్తారు, అడ్డగోలు రిగ్గింగ్ చేస్తారు. కొన్ని చోట్ల బూత్లలో మనుషులే ఉండరు. బూత్ ఇన్ఛార్జీలు ఉండరు, బూత్ మనుషులు డైరెక్ట్ ధమ్కీలు ఇస్తారు, డైరెక్ట్ శారీరకంగా అటాక్ చేస్తారు, ఫిజికల్ అటాక్. అంటే ఒకటన్నప్పుడు టెంపుల్ మీద దాడులు కావచ్చు, ఇట్లాంటి అంశాలు కావచ్చు, దౌర్జన్యం కంట్రోల్ అయితే ఆప్షన్ ఉందా? అంటే కంట్రోల్ అయ్యేదానికి ఒక మంత్రం ఉంది. బీజేపీ కంట్రోల్ కానికి ఒక మంత్రం ఉంది. బీజేపీ కాదు, బీజేపీ కూడా ఉన్నది. కంట్రోల్ కానికి మంత్రం ఐక్యమత్యం. కదే లేదు కదా మన దగ్గర. ఇప్పుడు హిందువుల తరపు నుంచి మీరు మాట్లాడినా ఇది కోవట్లు, బీజేపీ కోవట్లు చేస్తున్నారు అంటారు. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఎక్కువ లింక్ అంతా కూడా బీజేపీ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిజంగా హిందువులు బయటకు వచ్చి మాట్లాడతారు. హిందువుల సంక్షేమానికి ఏ పార్టీ ఆలోచిస్తుంది? అంతే బీజేపీ. అవును, మీరు ఒప్పుకుంటారు కదా. అవును, బీజేపీ ఆలోచించినప్పుడు బీజేపీలోనే నేను జాయిన్ అయ్యాను.
బీజేపీ నుంచే మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి హిందుత్వవాది నేను, తర్వాత బీజేపీలో జాయిన్ అయినా. బీజేపీలో ఎందుకు జాయిన్ అయినా? హిందుత్వం గురించి పట్టించుకునే పార్టీ. ఇప్పుడు చూడు, గుళ్ళపై దాడి జరిగితే బీజేవైఎం అని ఉండాలి, అవును, విహెచ్పి అని ఉండాలి, అవును, బీజేపీ అని ఉండాలి, మరి మాకు సంబంధించిన సంస్థలే ఉండాలి, నిజంగా ఉండాలి, బీఆర్ఎస్ కానీ బజరంగ్ దళే ఉండాలి. అవును, ఎవరి గురించి ఆలోచిస్తారు వీళ్ళంతా? ర్యాలీలు చేసిన ఎవరి గురించి చేస్తారు? అవును, సంఘటితం చేయనీకి, హిందువులను సంఘటితం చేయనీకి చేస్తారు. ఆ పార్టీలోకి పోయి నేను సెక్యులర్ వాదిని, మరి సెక్యులర్ వాది అయితే హిందువుల గుళ్ళపై దాడి జరిగినప్పుడు గంతే రియాక్ట్ గారు అబ్బాయి. మొన్న క్రిస్మస్ లో సందర్భంగా కూడా ఆయన అన్నాడు కదా ఒక మాట, సోనియా గాంధీ లేకపోతే క్రిస్మస్ పండుగలో ఏదో సమూహంగా వాళ్ళు ఏ రకంగా వచ్చినా వాళ్ళ డబ్బా కొట్టుడే సరిపోతుంది. ఆమె ఒక పెద్ద మేరీమాత, ఈయనేమో చర్చ్ పాస్టర్. ఇక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అసలు? ఏ నుంచి నువ్వు పోతావు? కలవరి చర్చికి పోతావు. ఒక హిందువుల దసరా పండగకి ఏమి ఇచ్చిర్రా మీరు? మాటలు వస్తాయి. ఆ చీరలు అవి ఇచ్చే చీరలు ఎట్లా? కాస్ట్లీ చీరలు అంటే కదా ఏమో మరి రేవంత్ రెడ్డి గారు మరి క్వాలిటీ చేయాలి. మీ మంత్రులు కట్టుకుంటారా? మీ మంత్రులు కట్టుకుంటారా? చూడు మరి ఆ చీర మంత్రులే కట్టుకోమన్నాడు, పిల్లల్ని కాదు మంత్రుల్ని కట్టుకోమన్నాడు. ఒకరోజు కట్టుకున్నాడు కాదు, రెగ్యులర్ కట్టుకోవాలి. ఒక వాష్కే ఎగిరిపోతాయి ఆ చీరలు, ఒక వాష్కే ఎగిరిపోతాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు ఫస్ట్ మీ మంత్రి సరిగ్గా పనిచేయమని, గుడిలకు సంబంధించి ఎండోమెంట్ మంత్రిని సరిగ్గా పనిచేయమని. ఫస్ట్ మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. తెలంగాణ ఎండోమెంట్స్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఓన్లీ వీళ్ళకే ఖర్చు పెడతారు, హిందూ సంక్షేమానికి ఖర్చు పెడతారా లేకపోతే వేరే మతాలకి ట్రాన్స్ఫర్ అడ్డదారులు పోతున్నాయి? ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అసలు దాని శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, లెక్కలు ఉండాలి కదా. లెక్కలే ఉండాలి. మేము సెంటిమెంట్ తోటి వేసిన డబ్బులన్నీ వేరే వాటికి ఖర్చు పెడతారు. హిందూ దేవాలయం ఇప్పుడు నువ్వు పోతావు తిరుపతికి, హుండీలు వేస్తావు, దేనికి వేస్తావు? దేవుడికి వేస్తావు కదా. మరి అంటే నీ హిందుత్వానికి వాడుకో, గోవుకు వాడుకో, వేరే గుళ్ళు కట్టు, యాగాలకు వాడుకో, యజ్ఞాలకు వాడుకో, డెవలప్మెంట్ చేసుకో, అన్నదానం పెట్టు.